ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమము ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం మరి 8వ నెల 30వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణించుము. కీర్తన గ్రంథము 31వ కీర్తన 9వ శరణం. భక్తుడు సెలవిస్తున్న రీతిలో నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణించమని ప్రభుని వేడుకుంటున్నాడు, లేక ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఇరుకొని పదంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు మరి ఏదో విధంలో ఇరుకుని పడతాం, అంటే ఇబ్బందుల్లో విశాలత లేనటువంటి ఆ సందర్భంలో. కాబట్టి ఇరుకుని పడున్నారు, ఏదో శోధన, ఏదో ఇబ్బందుల్లోనూ. కానీ పిల్లల వాళ్ళు, భర్త వాళ్ళు, భార్య వాళ్ళు, వ్యాపారం వాళ్ళు, ఉద్యోగాల వాళ్ళు ఏదో ఒక టెన్షను, దాని ద్వారా ఇరుకుని పడి ఉన్నారంటే వెళ్ళలేనటువంటి, చేయలేనటువంటి, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా భక్తుడి ద్వారా మనం చూస్తూ ఉంటున్నాము. కానీ దేవుని వాక్యం అంటుంది, విశాలతలో ఇరుకులో నేను విశాలతను కలగజేస్తానని. ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, దేవునికి మొరపెడుతూ ఉంటున్నప్పుడు, దేవుని మనం అడుగుతూ ఉంటున్నప్పుడు, కన్నీటితో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో, ఏదైతే మనం ఇబ్బందులు పడున్నామో, ఇరుకుని పడున్నామో, శోధనలో పడున్నామో అవన్నీ కూడా విడుదల చేసే ప్రభు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణను యోగ్యమైనది. దేవా, విశాలత కలగజేసేవాడు నీవే, విడుదల చేసేవాడు నీవే, మా కుటుంబాలకు సంతోషము ఆనందము ఇచ్చేవాడు నీవే తండ్రి. ప్రభా, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులకు మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. యేసునికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. మంచి కాపరికి స్తోత్రాలు. మీరు తప్ప మాకు ఎవరున్నారు? దేవే ఆదరించేవాడివి, పోషించేవాడివి, నడిపించేవాడివి, బలపరిచేవాడివి. దేవ, యవన బిడ్డలందరి కోసం నీ సందు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇగో తండ్రి, యవనస్తులు అనేకమైనటువంటి రీతిలో చెడిపోతున్నారు. త్రాగుడు వాళ్ళను, వ్యభిచారం వాళ్ళను, గంజే వాళ్ళను, పానపరకుల వాళ్ళను, కక్ష వాళ్ళను, ఏదో విధంగా వాళ్ళు పాడైపోతున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు రక్షించుకుని ఆయన కాపాడు తండ్రి. దేవాదిగో తండ్రి, అయ్యా నీ కౌగిట్లోకి వాళ్ళు నడిపించుకో తండ్రి. యేసు దేవా, వాళ్ళ మనోనేతలు వెలిగించినాను. ప్రతి ఒక్కరిని కూడా యవనస్తులను రక్షించుకున్నాను. రక్షణ లేని వారు రక్షించుకోండి తండ్రి. యేసు నీకే ఉన్నాను తండ్రి. ఇగో నేను ప్రభా, పనికి వెళ్తున్న బిడ్డలు బలం శక్తిని దయచేయండి. విదేశాలను బిడ్డలు మంచిగా ఉంటున్నాం పండి. దేవా, మీరే తోడు నడిపించండి. స్కూల్కి వెళ్ళి బిడ్డలు రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచిగా ఉంటున్నాం పండి. దేవా, పాడి పంటంతా మీరు ఆస్వాదించండి తండ్రి. రోగం స్వస్థపరచండి. జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. కోర్టుగోళ్ళను కేసుకోవాలని కొట్టివేసి దేవా తండ్రి నాయన, ఇగో తండ్రి వివాహాలను బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలంలో గర్భం తెచ్చండి. గర్భిణీ శిశుకమని డెలివరీ దయచేయండి. ప్రతి సేవకుల కుటుంబాలు పరిచయం ఆశ్రయించి ఈ దినమంతని విశేషమైన కృపతో మమ్మల్ని నింపి నమ్మకం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.